వెల్కమ్ టు కైటివ్ మీడియా. తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి నల్గొండ పాలిటిక్స్ నిత్యం హాట్గా సాగుతుంటాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇద్దరు సీనియర్ నేతలు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు మంత్రి పదవులు దక్కడంతో ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా కాంగ్రెస్ సరికొత్త ఊపితో దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇక బీఆర్ఎస్ లో గత 10 ఏళ్లుగా మంత్రిగా కొనసాగిన జగదీశ్వర్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో కొనసాగుతుండగా ఉమ్మడి నల్గొండ బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా పలు ఎన్నికల్లో వరుస ఓటములను మూటగట్టుకున్నాడు జగదీష్ రెడ్డి. ఇక తాజాగా మరోసారి కోమటిరెడ్డి బ్రదర్స్ జగదీష్ రెడ్డిని కోలుకోలేని దెబ్బ కొట్టారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. మరోవైపు సుమారు 35కు పైగా మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. అయితే ఈ అనిశ్చితిలోనూ అధికార కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మెజారిటీకి అతి సమీపంలో నిలిచిన పురపాలకల్లో స్వతంత్రంగా గెలిచిన అభ్యర్థులు నిర్ణయాత్మక శక్తిగా మారారు. వీరిలో అత్యధికులు కాంగ్రెస్ రెబల్స్ కావడమే ఆ పార్టీకి కలిసి వచ్చే ప్రధాన అంశం. తమ సొంత గుడ్డికి చేరుకోవడానికి లేదా అధికారం కోసం ప్రభుత్వానికి మద్దతు తెలపడానికి వీరు సిద్ధంగా ఉండటంతో హంగ్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమనిపిస్తుంది. ఇక నల్గొండ జిల్లా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. జిల్లాలోని మొత్తం 6 మున్సిపాలిటీలను హస్తం పార్టీ కైవసం చేసుకుని తిరుగులేని శక్తిగా అవతరించింది. ఇక సూర్యాపేట గడ్డ జగదీష్ అడ్డాగా చెప్పుకుంటున్న తరుణంలో మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఊహించని షాక్ తగిలింది. సూర్యాపేట మున్సిపాలిటీల్లో మొత్తం 48 వార్డులు ఉండగా తాజా ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 31 చోట్ల విజయం సాధించింది. బీఆర్ఎస్ 13 వార్డులు, బీజేపీ 1 వార్డులో, ఇతరులు 3 స్థానాల్లో గెలిచారు. అయితే 44వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన గల్వాన్ అమరుడు కల్నల్ సంతోష్ బాబు తల్లి బికుమళ్ల మంజులా ఉపేందర్ ఓటమి పాలయ్యారు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ సాధించిన విజయాల వరవడి ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో, ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, తాజాగా జరిగిన పురపాలక సంఘాల ఎన్నికల్లోనూ కొనసాగిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఓట్లు భారతదేశ చరిత్రలోనే ప్రత్యేక రికార్డుగా నమోదు అయ్యిందని మంత్రి ఉత్తమ్ గుర్తు చేశారు. తాజాగా మున్సిపల్ పోరు ఫలితాలు మరోసారి సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని నిరూపించారని మంత్రి ఉత్తమ్ హర్షం వ్యక్తం చేశారు. పల్లెలతో పాటు పట్టణాల్లో సైతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరుపై ప్రజలిచ్చిన తీర్పుగా అభివర్ణించారు. ఈ విజయం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టంతో సాధించిందని, అందుకు తోడ్పాటును అందించిన మున్సిపాలిటీ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.